అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. విజయం కంటే అపజయమే జీవితానికి గుణపాఠం చెబుతుంది. సమయం మీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అంటే సమయం నీ విలువని తెలియచేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. నటించేవారి వెనుక నలుగురు ఉంటారని నీ ప్రవర్తనను మార్చుకోకు. నటించేవారి వెనుక నలుగురు ఉంటే నీ వెనుక నారాయణుడు ఉంటాడు అని మరచిపోకు. నవ్వించే 100 మంది స్నేహితులు లేకపోయినా పర్వాలేదు, కన్నీటిని తుడిచే ఒక్కడు ఉంటే చాలు. 100 కోట్లు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేము. 10 ఇళ్ళు ఉన్నా ఉండేది ఒక్క ఇంట్లోనే. ఉన్న ఈ ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తుండేలా బ్రతకాలి. 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. జీవితం అంటే లోపలి మనిషికి నచ్చజెప్పి బ్రతకడం కాదు, లోపలి మనిషికి నచ్చేలా బ్రతకడం. మాటలన్నీ మనవే కదా అని మనసుకు తోచినవన్నీ మాట్లాడకూడదు. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు దూరం అవుతారు. తన అందానికి ఐశ్వర్యానికి మురిసిపోయే మనిషి ఇంకొక మనిషి విలువను ఎప్పటికీ తెలుసుకోలేడు. మనిషి అసలు రంగు చూడలేకపోతున్నావా? మరేం పర్లేదు, డబ్బు చూపిస్తుందిలే. ఎప్పుడూ నేను తగ్గి ఉంటా, ఎందుకంటే బంధాలకు విలువ ఇచ్చే అలవాటు నాకుంది కనుక. అంతేకాని నాలో తప్పు ఉండడం వల్ల కానే కాదు, అది గతంలోనూ లేనే లేదు. మనిషి విలువ, మనిషి కష్టం విలువ తెలిస్తే చాలు, డబ్బు విలువ తెలియనక్కర్లేదు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. ధనం మనల్ని రక్షిస్తుంది అనుకుంటాం, కానీ మనల్ని రక్షించేది ధర్మం. ముద్దుగా కనిపించే గాజు వస్తువు కూడా పగిలితే ప్రాణం తీసే మారణాయుధంగా మారిపోతుంది. మంచి క్షణం కోసం ఎదురు చూడకు, ఉన్న క్షణాన్నే మంచిగా మలచుకో. ఒక అవకాశం చేజారితే కళ్ళనీళ్లు పెట్టుకోవద్దు, మరొక అవకాశం చేజారకుండా చూసుకోవాలి. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధిస్తాడు, కానీ వివేకి ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మలచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు. ఈ ప్రపంచంలో రోత పుట్టించే దుర్మార్గాలు ఎక్కువగా మాటల మూలంగానే జన్మిస్తాయి. కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకోవద్దు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు పడిన కష్టాలకు రెట్టింపు సంతోషాలను ఏదో ఒకరోజు దేవుడు నీకు తప్పకుండా ఇచ్చి తీరుతాడు. ఒక చిన్న వైరస్ ముఖానికి మాస్క్ పెట్టుకునేలా చేసింది. మొక్కను పెంచకపోతే భవిష్యత్తులో వీపుకు సిలిండర్ కట్టుకునేట్టు చేస్తుందేమో ఆలోచించండి. ఏ ఒక్కరి సొత్తో కాదు ఈ విజయం. కష్టపడి చేసే ప్రతి పనిలోనూ కష్టపడే ప్రతి మనిషికి వెన్నంటి ఉండేదే ఈ విజయం. ఈరోజు విజయం నిన్ను వరించకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నిన్ను అలంకరించక ఆగదు. బాధపడటానికి 100 కారణాలు చూపించినా జీవితానికి నవ్వడానికి 1000 కారణాలు ఉన్నాయని నువ్వు చూపించు. జీవితం ఎంతో అందంగా చూపిస్తుంది. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. మన జీవితం చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. చుట్టమని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నానని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. నవ్వినా కన్నీళ్లు వస్తాయి, బాధపడినా కన్నీళ్లు వస్తాయి, కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, బాధ పెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు. నిజమైన ప్రేమికులు అంటే పెళ్ళై 50 సంవత్సరాలు అయినా ఒకరికొకరు రోజు గొడవ పడుతున్నా ఒకరినొకరు వదిలి ఉండలేని వాళ్ళు. ఒక అమ్మాయికి చాలా కోపం, మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది.